రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము, అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాసరుదితోడ పాల్గొందమా, విశ్వాసరుదితోడ పాల్గొందమా. సాససనీని 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 సా నినిసా నినిసా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవజనులారా, భగవంతుడు ఒక మట్టి మనిషితో పరిచయాన్ని పెంచుకోవాలనుకున్నాడు. ఒక మనిషిగా స్నేహాన్ని చేయాలనుకున్నాడు. ఒక మనిషిని ఆలింగనం చేసుకోవాలనుకున్నాడు. ఒక మనిషిని తాకాలనుకున్నాడు. అందుకనే ఆయన మనుష్య అవతారం మనం జరుపుకుంటూ ఉన్నాం. క్రీస్తు జయంతి వేడుకల్లో ఇంకా బాలయేసుని దర్శించటం మానుకోలేదు మనందరము కూడా. ఆ పశువుల శాలలో ఉన్నటువంటి బాలయేసును దర్శించి మన హృదయాలను విప్పి మన హృదయ కానుకలను అర్పించేటటువంటి సమయం. అందుకనే దేవుడు ఈరోజు సాక్షాత్కార మహోత్సవం అనగా
దేవుడు తనను తాను ఎరుకపరుచుకోవటం మరలా. ఈ ముగ్గురు జ్ఞానులు కూడా తూర్పు దూర దేశాల నుంచి వచ్చి అన్య మతస్థులుగా ఉన్నటువంటి వీళ్ళు దేవుని జ్ఞానాన్ని వెతుక్కుంటూ వచ్చారు, లోక రక్షకుని వెతుక్కుంటూ వచ్చారు. ఈ దినము నీవు నేను కూడా ఎంతవరకు మన దైవ కుమారుణ్ణి ఎత్తుక్కుంటూ వెళుతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి మనం ఏ కానుకలను అర్పించాలి ఈ దినము? బంగారమా, సాంబ్రాణ్య, పరిమళ ద్రవ్యములా? ఏం కానుకలు? దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు, చిన్నారి బాలయేసు అడుగుతూ ఉన్నాడు, నీ హృదయార్పణ నాకు కావాలి, నీ మనస్సు కావాలి, దైవభక్తితో కూడినటువంటి నీ కుటుంబము అర్పణ నాకు కావాలి అని అడుగుతూ ఉన్నాడు. కనుక ఈ దివ్య బలి పూజలో యోగ్యమైనటువంటి రీతిలో పాలు పంచుకునే ముందు మనము కట్టుకున్నటువంటి పాపములను, మనసారా, వాంఛ, క్రియ, తలంపులతో చేసినటువంటి పాపములను జ్ఞాపకం తెచ్చుకుని ఆ కల్వరిగిరి యేసయ్య యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కన్నులెత్తి నీ మోము చూడలేనయ్యా. దుడుకు వాడనయ్యా, దుడుకు చిన్నవాడనయ్యా, కనులెత్తి నీ మోము చూడలేనయ్యా. పరితాపమదితో కుమిలిపోతున్నాను, నీకు దూరమై విలపించుచున్నాను, దూరమై విలపించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా.
పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా, మహావైభవము నిండిన వారా, స్తుతించెదం మేము కీర్తించెదం, స్తుతించెదం మేము కీర్తించెదం. గ్లోరియా 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 గ్లోరియా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి కుడి ప్రక్క కూర్చున్నవారా. లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా. త్రిద్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా. త్రిద్వైక సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా. స్పిరితు శాంతుతో కలిసి ఉన్నవారా, స్పిరితు శాంతుతో కలిసి ఉన్నవారా, ఆలకించు మా మొరలను, ఆలకించు మా మొరలను. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమయందును సర్వశక్తివంతుడునైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడు అని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్యమును తిలకించి భాగ్యమును అనుగ్రహింపుడు. నీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించి పాలించి మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. యెషయా గ్రంథము 60:1-6. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించున్నది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణి చీకట్లు వరించున్నను, జాతుల తమస్సు కప్పియున్నను, నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కనులెత్తి నలువైపులా పరికరించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. ఈ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మోరియుదువు. నీ హృదయము ఆనందంతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ప్రభు యొక్క వాక్కు.
ఆరాధన 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 ఆరాధన. ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా. ఎంత ప్రేమ ఎంత కరుణ నా యేసయ్యా, ఎంత జాలి ఎంత సహనం నా యేసయ్యా. నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. రెండవ పఠనము. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నవి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలియబడలేదు, కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రుల అపోస్తలులకును ప్రవర్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలతో పాలు లభించుచున్నవి. వారును ఈ శరీరం యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనవి దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తలో. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తలో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ ఆస్యమయందులి బెత్లెహేమునందు యేసు జన్మించెను.
అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి, క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానువు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలమును పైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా అర్పించిరి. హేరోదు చెంతకు మరలా పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి పోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మెస్తుకొనుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దైవజనులారా, ఈరోజు మనందరము కూడా క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం, ముగ్గురు జ్ఞానులు దేవుణ్ణి ఎత్తుక్కుంటూ వెళ్ళారు. యేసుక్రీస్తు తన తండ్రి యొక్క రాజ్య విస్తరణ, దేవుని ప్రణాళిక, తాను అర్పించినటువంటి, తన ప్రాణాన్ని అర్పించినటువంటి విధానం మనందరికీ తెలుసు. శిలువ బలిలో మనందరినీ కూడా తన రక్తముతో కడిగి మరలా తెగిపోయినటువంటి బంధాన్ని సరిచేసి మరలా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనలందరినీ కూడా నడిపించి ఉన్నాడు. అందుకనే ప్రతి దినము కూడా దివ్య బలి పూజ ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటాం మనందరం. అయితే ఈరోజు అటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటం, ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి విధముగా దేవుడే స్వయముగా ఈ మట్టి మనిషితో స్నేహం చేయాలనుకున్నాడు. ఒక మట్టి మనిషిగా జన్మించాలనుకున్నాడు. పాపముతో, రోగాలతో, కుష్ఠరోగముతో నిండినటువంటి మనుషులను ఆలింగనము చేసుకోవాలనుకున్నాడు. అందుకనే
ఆయన మనుష్యావతారం, ఇన్కార్నిస్, శరీరాన్ని ఎంచుకోవటం, మనుషుడిగా మనిషి శరీరం ఎత్తటం. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుణ్ణి వెతకాలి. మన నిత్య జీవితంలో దేవుని వెతుక్కుంటూ వెళ్ళాలి అంటే ఈ ఎలనాడు అనగా మనం బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే పాత నిబంధనలు అనేకమైనటువంటి ప్రవచనాలు, క్రీస్తు పూర్వం అనేకమైనటువంటి ప్రవచనాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ ప్రవక్తలు, దేవుడు ఆదిలోనే ప్రవక్తల చేత ప్రవచనాలు ప్రవచించడం అనేకమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. ఆది కాండంలోనే మనకు కనపడుతూ ఉన్నాయి కూడా. సాతానుతో దేవుడు చెప్తున్నటువంటి విధముగా ఒక కన్యక ద్వారా లోకరక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు. నీ జాతికి, నీ స్త్రీ జాతికి నీకును ఒక వైర్యం పుట్టిస్తా. ఈ విధంగా చూసినట్లయితే ప్రవక్తలు ప్రబోధించినటువంటి విషయాలు, అలాగే మనం ఈరోజు చదువుకున్నటువంటి యెషయా గ్రంథాలను కూడా మనం క్షుణ్ణంగా చూసుకుంటే ఆ నిరీక్షణ కాలంలో, ఆగమన కాలంలో కూడా మనకు ఎక్కువగా యెషయా గ్రంథము నుంచి కూడా వాక్యాలు మనల్ని తయారు చేశాయి నిరీక్షణ కోసం. యెషయా ప్రవచనాలు మెస్సయ్య రాకడ గురించి మనకు ధ్యానాన్ని వినిపిస్తూ ఉంటాయి యెషయా గ్రంథంలో ముఖ్యంగా. అయితే బైబిల్ గ్రంథంలోనే కాకుండా అనేకమైనటువంటి గ్రంథాల్లో కూడా ఒక లోక రక్షకుని మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. మనందరికీ కూడా గౌతమ బుద్ధుడు దాదాపుగా ఆయన చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత మరలా క్రీస్తు జన్మ. అందుకని ఒక సనాతన బ్రాహ్మణుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఈ లోక రక్షకుడు జన్మించటానికి, అనగా లోక రక్షణను చూడటానికి ఏమైనా చిహ్నాలు చూపించగలవా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన పరోక్షకంగా అనేకమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా గుర్తించాలి అంటే ఆయన ఒక కన్యక ద్వారా జన్మిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. అలాగే నొసటి మీద కొన్ని గీతలు, అలాగే కాళ్లకు చేతులకు కొన్ని గాయాలు, అనేకమైనటువంటి విషయాలు ఆ గౌతమ బుద్ధుడు ముందుగానే చెప్తూ ఉంటాడు. అలాగే ఈ భూలోకంలో ఒక మధ్యస్థ ప్రాంతంలో జన్మిస్తూ ఉంటాడు. ఒక మధ్యస్థ ప్రాంతంలో జన్మిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకు బహుశా గౌతమ బుద్ధుడు అనేకమైనటువంటి విషయాల్లో కూడా మనం చూస్తే ఇక్కడ మరి యేసు యొక్క జన్మను గురించి ప్రకటించినట్లుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఒక కన్యక ద్వారా జన్మించటం, యేసుక్రీస్తులో జరిగినటువంటి కొన్ని చిహ్నాలు, ఆ శిలువ మీద కొట్టబడినప్పుడు గాయాలు, అలాగే అనేకమైనటువంటి వేదాల్లో మనం చూస్తూ ఉంటాం. ఋగ్వేదం, యజుర్వేదం, సమవేదాల్లో కూడా ఈ ఒక లోక రక్షకుడు, ఒక యుగ పురుషుడు గురించి చెప్పబడుతూ ఉంటాయి. ఋగ్వేదాల్లో మనం చూసినట్లయితే ఓం కన్యశుద్ధాయన నమ, ఒక కన్యకు జన్మించినటువంటి వాడా నీకు నమస్తే. ఓం దరిద్రాయన నమ, ఒక పేదవాడుగా జన్మించినటువంటి వాడా నీకు నమస్తే. ఓం నర్మదాయన నమ, నీటి మీద నడిచిన వాడా నీకు నమస్తే. ఓం వృక్షశూల తార్పూనాన నమ, అంటే ఒక వృక్షముపై అంటగొట్టబడి చంపబడిన వాడా నీకు నమస్తే. కనుక ఓం కన్యశుద్ధాయన నమ, ఓం దరిద్రాయన నమ, ఓం నర్మదాయన నమ, ఓం వృక్షశూల తార్పూనాన నమ. వేదాలలో, ఋగ్వేదాలలో, సమవేదాలలో అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఈ యొక్క యుగాంతరమైనటువంటి ఒక పురుషుడు, ఒక లోక రక్షకుడు అవతరింపబడినాడు అని చెప్పి మనందరికి కూడా అనేకమైనటువంటి విషయాలు తెలియచేస్తూ ఉంటాయి. అలాగే జైన మతాలు, పారదేశిక దేశ
మతంలో ఉన్నటువంటి జొరాస్ట్రన్ కూడా అదే విషయంగా క్రీస్తు పూర్వమే 700 సంవత్సరాల క్రితమే భూమికి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆయన జన్మిస్తాడు. మనకి అది టోపోగ్రఫీ అంటాం ఇంగ్లీష్లో, ఒక శాస్త్రం. టోపోగ్రఫీ ఈజ్ ఎ సైన్స్ డీల్స్ విత్ ద డిస్టెన్స్ మెజరింగ్ ద ల్యాండ్. ఆ ప్రాంతంలో వాళ్ళు చక్కగా చూసినట్లయితే, కొలిసినట్లయితే అలనాడు అనేకమైనటువంటి మత గ్రంథాల్లో ప్రకటించినటువంటి విధముగా మరి ఇజ్రాయేల్, ఆ యెరూషలేమే భూమికి మధ్య భాగంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే జెండ్ అవస్థ అనేటటువంటిది ఈ యొక్క జైనుల మత గ్రంథం. ఆ గ్రంథంలో మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో 31వ అధ్యాయంలో కూడా ఒక నక్షత్రము, అదే విషయాన్ని అంటే నక్షత్ర జాడ, ఒక కొత్త అయినటువంటి వింత నక్షత్రం పుడుతుంది ఈ లోకంలో. అందుకనే ఈ చాలామంది కూడా వీళ్ళు పారసిక దేశపు పార్షియా దేశం నుంచి వచ్చినటువంటి రాజు ఒకడున్నాడు అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ రాజులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తూర్పు దిగ్గు నుంచి. అంటే ఈ యెరూషలేముకి అప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయేలు, ఆ యెరూషలేం దేవాలయము తూర్పు దిగ్గున ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పేటటువంటి విధం ఏమిటంటే బాబిలోని. ఈ విధంగా మనం చూసినట్లయితే ఒక లోకరక్షకుడు ఉద్భవించినప్పుడు, జన్మించినప్పుడు ఆకాశంలో ఒక వింతైనటువంటి వెలుగు నక్షత్రం, ఒక జ్ఞాని అనేటటువంటి వాడు ప్రకృతిలో జరుగుతున్నటువంటి విషయాలను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానముతో వెతికినటువంటి వాళ్ళే ఈ ముగ్గురు జ్ఞానులు. అయితే ఈరోజు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారు ఎవరన్నా? సియోను లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీపైనే ప్రభు ఉదయించెను, ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చుదురు, రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇది బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రవచనాలు, దేవుని రాకడ గురించి చెప్పినటువంటి ప్రవచనాలు అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యములో కూడా యెరూషలేము లెమ్ము, ప్రకాశింపుము. ఆ జ్ఞానులు ముగ్గురు కూడా ప్రయాణం దాదాపుగా మరలా దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ రాజులు ఎక్కడి నుంచి వచ్చారంటే కొంతమంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. పారసిక దేశం నుంచి, అలాగే పెర్షియా, అలాగే బాబిలోన్, తర్వాత మన చైనా, ఇండియా అనే కూడా కొన్ని విధాలుగా చెప్తూ ఉంటారు. ఒక రాజు అప్పుడు దాదాపుగా 1వ శతాబ్దంలో వెళ్ళినటువంటి పరిగణం యేసుక్రీస్తు జన్మించినప్పుడు. కానీ ఈ ఎక్కువగా ఈ యెరూషలేం ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఆ బబిలోనియా తూర్పు దిక్కున దేశంలో ఉన్నటువంటి చూస్తే దాదాపుగా ఒక 1700 కిలోమీటర్లు వైశాల్యం కనపడుతూ ఉంటుంది మనకి. ఎందుకు అంటే యూదులను బానిసలుగా బబిలోనియా రాజు నెబుకద్నెజరు తీసుకువెళ్ళినప్పుడు ఆ దేశానికి యూదుల్లో చాలామంది కూడా ఉండవచ్చు జ్ఞానులు. దాదాపుగా వారు ఆ దేశంలో 70 అనేకమైనటువంటి సంవత్సరాలుగా గడిపిన తరువాత నెబుకద్నెజరు రాజు బబిలోనియా దేశానికి రాజుగా ఉన్నప్పుడు యూదులను బానిసలుగా తీసుకువెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత
నెబుకద్నెజరు తర్వాత కోరేషు రాజు, దర్యావేషు రాజు, అనేకమైనటువంటి రాజులు పరిపాలించారు బబిలోనియా దేశాన్ని. ఎక్కువగా యూదులు మరలా విడిపింపబడినటువంటి సమయం ఏది అంటే కోరేషు రాజు బబిలోనియా దేశానికి రాజుగా ఉన్నప్పుడు యూదులందరినీ కూడా విడిపించాడు. వెళ్ళిపోయారు వారు వారి దేశానికి. ఇంకా చాలామంది యూదులు కూడా ఆ బబిలోని దేశంలోనే నిమగ్నమై ఉన్నారు. అంటే వీరందరికీ కొన్ని ప్రవచనాలు, ఒక లోకరక్షకుడు ఉద్భవించబోతూ ఉన్నాడు, ఒక రాజు వస్తాడు, విసిగి వేసారిపోయినటువంటి ప్రజలకు ఒక రాజు కావాలి, ఈ శిక్ష నుంచి తప్పించేటటువంటి వాడికి ఒక రాజు కావాలి. అందుకనే యెషయా ప్రవక్త వీరిని ఓరటిస్తూ ఓలలిస్తూ ఆలనా పాలన చేస్తూ నిరుత్సాహపడవద్దు, యెరూషలేము సియోను లెమ్ము, వెలుగు ప్రకాశింపబోతూ ఉన్నది, ఇక నీకు ఈ బానిస బ్రతుకు ఉండదు, రక్షణ సమయము దాపురించబోతూ ఉంది, లెమ్ము, ధైర్యముగా ఉండు, ఒక వెలుగు ప్రకాశింపబోతూ ఉంది. అక్కడ జొరాస్ట్రన్ జైన మతస్థులు, అలాగే అజెండ్ అవస్థ అనేటటువంటి ఆ పారసిక మత గ్రంథంలో ఈ జొరాస్ట్రిన్ చెప్పినటువంటి రహస్యాలు, విలువలు, ప్రసంగాలే ఆ యొక్క అజెండ్ అవస్థ అనే మత గ్రంథంలో పొందుపరచడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి క్రీస్తు పూర్వమే పుట్టకముందే అనేక సంవత్సరాలుగా ప్రకటించినటువంటి అనేకమైనటువంటి మతాల్లో గ్రంథాల్లో ఒక యుగ పురుషుడు రక్షణ గురించి మనం చూస్తున్నటువంటి విధంగా, అలాగే ఏ వంశం నుంచి, ఏ యోధయ జాతి నుంచి ఎవరిని ఉద్ధరించటానికి ఎక్కడి నుంచి పుడతాడో అనేటటువంటి విషయాలు కూడా మన బైబిల్లో క్షుణ్ణంగా కనపడుతూ ఉంటాయి. అందుకే ఈరోజు ఒక వెలుగు, ఒక నక్షత్రమై భూమిని ఆవహించి ఉన్నది. ఆయన జన్మించినప్పుడు మరి మనం చూస్తూ ఉన్నాం, యూదయాసీమయందలి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి. నక్షత్రమును తూర్పు దిక్కున నుండి చూసి మేము ఆరాధింపవచ్చితిమి. ఈ యెరూషలేము, ఈ సియోను, ఆ ఇజ్రాయేల్ మార్గం నుంచి తూర్పు దిక్కునుగా చూసినట్లయితే చాలా దేశాలు కనబడుతూ ఉంటాయి మనకి. మరి అక్కడ బబిలోన్ దేశం, మరి పారసిక దేశం, అలాగే మన ఇండియా, కొన్ని ప్రాంతాలు, దేశాలు, చైనా. ఎక్కువగా మనకి ఇక్కడ కనపడేటటువంటి విషయం, ఇక్కడ ఈ బబిలోనియా దేశంలో ఉన్నటువంటి యూదులు, అనగా బానిసలుగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఈ బబిలోనియా దేశంలో వారు అనేకమైనటువంటి దేవతలను కొలిచేటటువంటి రాజుల క్రింద, రాజులను దేవుళ్ళుగా కొలిచేటటువంటి సమయంలో ఈ బానిసలు, ఈ నెబుకద్నెజరు రాజుగా ఉన్నటువంటి ఈ బబిలోనియా దేశవాసులు కలిసి పనిచేశారు. బహుశా ఈ యూదులు వారితో చెప్పి ఉండవచ్చు, మాకు ఒక రక్షకుడు పుట్టబోతూ ఉంటాడు, ఈ యూదులను రక్షించేవాడు వాడు వస్తాడు, మాకు ప్రవచనాలు ఉన్నాయి, మాకు ప్రవక్తలు చెప్పారు, ఈ బానిసత్వమే ఎంతకాలమో ఉండదు, మమ్మల్ని విడిపించేటటువంటి సమయం వస్తుందని చెప్పి వారి వారి మనస్సులను మార్చుకుని, అలాగే ఒకరికొకరు చెప్పుకుని ఉండవచ్చు ఆ ప్రవాస కాలంలో. అందుకనే ఈ తూర్పు నుండి జ్ఞానులు వచ్చారు. బహుశా ఇక్కడ వచ్చినటువంటి రాజులు కూడా అన్యులే. దేవుడు అంటే ఈ క్రీస్తు యొక్క ఈ విషయాలు తెలియదు, ఎంత స్టోరీ వాళ్ళకి తెలియదు. ఈ జ్ఞానులకి వారికి తెలిసిందల్లా ఒక నిరీక్షణ. వీరు చెప్పినటువంటి విషయాలు కూడా ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకునవచ్చు. ఈ జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను, ఆకాశంలో ఉన్నటువంటి విషయాలను చదివేటటువంటి వాడు జ్ఞాని. ఒక అవగాహన చేసుకున్నారు. ఒక వింతైన తార ఆకాశంలో నింగిలో వెలిసింది యేసుక్రీస్తు జన్మించినప్పుడు. ఏంటి ఈ నక్షత్రం? ఇప్పటివరకు చూసినటువంటి విషయాల్లో ఇది కొంత వింతగా ఉన్నది. ఓకే, ఇప్పుడు గ్రంథాలు వెతకటం మొదలుపెట్టారు వాళ్ళు. రానే వచ్చింది. అలాగే యూదులు పండగ చేసుకునేటటువంటి సంబరం, అనగా ఈ యొక్క క్రైస్తవులుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి
యేసుని నమ్మినటువంటి యూదా క్రైస్తవులు, ఎందుకంటే మరి యూదులు అంటే ఇంకా మెస్సైని గురించి ఎదురు చూసేటటువంటి యూదులు ఇంకా ఉన్నారు. క్రైస్తవులుగా మారి యేసుక్రీస్తు యొక్క అనుచరులుగా ఉన్నటువంటి క్రైస్తవులు, యూదులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి సమయము వచ్చింది. ఆయన అనుసరించేటటువంటి సమయం. మనము కూడా మన జీవితంలో కూడా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి. జ్ఞానులుగా మనము కూడా దైవాన్వేషణ చేయాలి. ఇప్పుడున్నటువంటి విషయాల్లో మనం దేవుణ్ణి వెతకడం చాలా కష్టం. మనందరం కూడా ఒక రోబోస్ ఒక మెకానికల్గా టైంకి వెళుతూ ఉంటాం, పూజలో పాలు పంచుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. నీ మనస్సు ఎక్కడ, నీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. దేవుణ్ణి ఏ విధంగా వెతుకుతూ ఉన్నాం? ఈ జ్ఞానులు ఎవరు? కస్పర్, మెల్కియర్, బల్తజర్ వారు అర్పించినటువంటి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, బంగారము దేవుడు, రాజులకు రాజుగా మనం చూస్తూ ఉంటాము అక్కడ. మరి అక్కడ అలాగే సాంబ్రాణి దైవత్వం, దైవానికి, దైవకుమారుడు. అందుకనే మనం సాంబ్రాణి గురువులకు, తర్వాత ప్రజలకు కూడా వేస్తారు కదా. సాంబ్రాణి మీకు కూడా వేస్తాం మేము. ధూపం ఎందుకు వేస్తూ ఉంటాం? ఎందుకో గురువు ఆ క్రీస్తు యాజకత్వంలో పాలు పంచుకున్నాడు. క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ధూపం వేయబడుతుంది. ఎందుకంటే నీవు నేను కూడా దైవత్వంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. జ్ఞానస్థానము ద్వారా నీవు కూడా రాజుగా, గురువుగా, ప్రవక్తగా చేయవలసినటువంటి బాధ్యతలు, ట్రిపుల్ మిషన్ దట్ యు రిసీవ్ ఇన్ ద సాక్రమెంట్ ఆఫ్ బాప్టిజం. అందుకని నీకు కూడా ధూపం వేస్తూ ఉంటాం, ప్రజలకు, గురువుకు. నీవు కూడా దేవుని చెందినటువంటి బిడ్డే. అలాగే పరిమళ ద్రవ్యములు అంటే ఎంతో ఆ యొక్క దేవుని యొక్క మరణం గురించి చెప్పబడుతూ ఉంది. ఎక్కువగా అలనాడు ఆ రాజులు ఎక్కువగా మరణించినటువంటి ప్రేతముల దగ్గర ఈ పరిమళ ద్రవ్యాలను పెట్టేటటువంటి వాడు. సుగంధాలతో నిండినటువంటి ఒక అంతిమయాత్ర. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కోను. అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కస్పరు అంటే కోశాధికారి, మెల్కియరు అంటే వెలుగురాజు, బల్తజార్ అంటే దేవుడు రక్షించెను అనేటటువంటివి చూస్తున్నాం. అన్య రాజులు వీళ్ళందరూ కూడా అన్య రాజులే వచ్చి దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళారు. అంటే వారికి ఉన్నటువంటి సంపదను ఇచ్చారు. అంటే రాజు అంటే ఎవరు? గొప్పవాడు. వాళ్ళు ఆ ఒంటెల మీద, గుర్రాల మీద అనేకమైనటువంటి మైళ్ళు దూరం ప్రయాణం చేసి ఆ తోకచుక్క వెలుగుచున్నటువంటి ప్రపంచంలో, ఆ ఆకాశంలో ఉన్నటువంటి వింతైనటువంటి తార చూసి వాళ్ళందరూ కూడా జ్ఞానోదయం. ప్రతి మనిషికి కూడా ఒక సమయంలో జ్ఞానోదయం కావాలి. మనకి ఒక గౌతమ బుద్ధుడికి ఆయన ఆ ధ్యానాంశంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగితే, మనకి ఆ సిలువ వృక్షము వద్ద ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానోదయం కావాలి. వేదాలలో, ఋగ్వేదంలో ఘోషిస్తూ ఉన్నట్టుగా ఓం వృక్షశూల తార్పూననమా, ఒక కొయ్యకు అంటగొట్టబడినటువంటి వాడా, వృక్షానికి అంటగొట్టిన వాడా నీకు నమస్తే. అదే దివ్య బలి పూజ. ఇదే కల్వరి కొండ, ఇదే గొల్గొత్తా కొండ, ఇదే సిలువ వృక్షము దగ్గర నీవు నేను కూడా జ్ఞానోదయం కావాలి మన నిత్య జీవితంలో. పాస్కా పరమ రహస్యాన్ని మనం ఛేదించాలి. పాస్కల్ మిస్టరీ ఇస్ ప్యాషన్, డెత్ అండ్ రిజరెక్షన్, అసెన్షన్. ఆయన జీవితము, శ్రమలు, మరణము, ఉత్థానము, ఇందులో ఈ ప్రయాహంలో ప్రయాణం చేసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మార్గచూపరిగా ఉంటాడు, ఒక పునీతుడు అవ్వగలడు. అందుకని పునీతులంటే ఎవరు? పునీతులంటే ఎవరు? ఈ సిలువను సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళే పునీతులు. వారు జీవిస్తున్నప్పుడు ఏ విధంగా జీవించాలో తెలుసు. అందుకని మరణించిన తర్వాత వారిని ఆదర్శంగా పునీతులుగా చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే అంత గొప్ప
జ్ఞానోదయం కాబడింది ఎక్కడ? ఆ సిలువ మ్రాని క్రింద. నీవు నేను కూడా ఈ జ్ఞానుల వలె ఎంతవరకు యేసుని ఎత్తుకుతూ ఉన్నాం ఈ కాలంలో? నీవు నేను కూడా ఒక సైంటిస్ట్ కూడా ఏం చేస్తాడు? వింతైనటువంటి విషయాలను వెతుకుతాడు ప్రకృతిలో, అవునా కాదా? ఒక ఫార్ములాను తయారు చేస్తాడు. ఉన్నటువంటి విషయాలనే దేవుడు అనేకమైన విషయాలను సృష్టించాడు. దేవుని యొక్క ఉనికిని ప్రతి విషయంలో కూడా మనం వెతుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 1779వ సంవత్సరం. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ యొక్క సూత్రం. జాన్ హౌసింగ్టన్ ఉదయాన్నే లేచి సూర్యకిరణాలు ఈ భూమిని తాకుతూ ఉన్నప్పుడు ఒక హైడ్రిల్లా అక్వైటిక్ ప్లాంట్స్, నీటి మొక్కలను చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే సూర్యకిరణాలు భూమిని తాకుతూ ఉన్నాయో ఆ హైడ్రిల్లా నీటి మొక్కలు, అక్విల్లా ఆ నీటి మొక్కల్లోంచి బుడగలు వస్తూ ఉన్నాయి. సూర్య కాంతి వెలుగు ఆ మొక్కలను తాగటంగానే బుడగలు వస్తున్నాయి. ఏం కనుక్కున్నాడు ఆయన? సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫార్ములా, దిస్ ఈస్ కాల్డ్ ద ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ. సో ఏంటి ఫార్ములా కనుక్కున్నాడు? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వెలుగు శక్తి, సన్ ఎనర్జీ ప్లస్ ఆక్సిజన్ అనే ఒక ఫార్ములాను కనుక్కుని ఫోటోసింథసిస్ అని లోకానికి ఇచ్చాడు. ప్రకృతిలో జరిగినటువంటి ఒక విషయాన్ని కనుగొన్నాడు. దాని నుంచి మనందరం కూడా అనేక విషయాలు, ఇదే ఆ వెలుగు శక్తి, సూర్య రశ్మియే ముఖ్యమైనటువంటి జీవన విధానాన్ని నడిపించడానికి కారణం. ఆ వెలుగు శక్తి లేకపోతే ఆ గ్లూకోజ్ ప్రోటీన్ అనేటటువంటి దాన్ని తయారు చేసుకోలేదు మొక్క. వాటిని తిని మనం బ్రతకాలి, జంతువులు తినాలి, మనం వాటిని తినాలి. అనేక విషయాలుగా దేవుని యొక్క వింతైనటువంటి విశిష్టత ఈ లోకంలో పెట్టినటువంటి విధానం. జాన్ ఇంజిన్ హౌస్ ఏ విధంగా కనుగొన్నాడు ఈ ఫార్ములాని? నీవు నేను కూడా దైవత్వంలో, ఈ నిరీక్షణలో మనం కూడా ఈ విధంగా దేవుణ్ణి కనుగొనాలి. ప్రతి విషయంలో కూడా దేవుని కనుగొనవచ్చు. నీ శత్రువులో దేవుని కనుగొంటున్నావా ఈ నూతన సంవత్సరంలో? నిన్ను ద్వేషించే వారిలో నీవు దేవుని కనుగొంటున్నావా ఈ నూతన సంవత్సరంలో? అనేకమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి నీవు వెతకాలి. We are all sinners, not perfect like God is perfect. But God wants sinners. He wants to reach to the sinners. He came to the sinners. తనను తాను ఎరుకపరుచుకోవటం. మనం అనేకమైనటువంటి విషయాల్లో చూస్తున్నాం. దేవుడు తనను తాను ఎరుకపరుచుకుంటూ ఉన్నాడు. ఆది కాండంలో మనం చూస్తున్న 28వ అధ్యాయంలో మనం చూస్తున్న 10వ వచనాన్ని చూస్తూ ఉంటే యాకోబు కళ ఎక్కడి నుంచి వస్తున్నాడు? పారిపోయి వస్తున్నాడు. బెర్షెబా నుండి హరాముకు పారిపోయి వెళుతూ ఉన్నాడు. ఎందుకు? తన తండ్రిని మోసం చేశాడు, తన అన్నని మోసం చేశాడు. ఇంకా గత్యంతరం లేక హరాము వెళ్ళి లాభాను అనేటటువంటి తన మామ దగ్గర తలదార్చుకోవాలనుకున్నాడు. ఈ ప్రయాణంలో ఒక కళ ఇచ్చాడు దేవుడు. నిర్మానుష్యానమైనటువంటి ప్రాంతంలో నిద్రలో వస్తుంది ఒక వ్యక్తికి, నిద్ర రాదు. భయప్రాంతంతో ఉన్నటువంటి అరణ్యంలోకి వెళ్ళిన వాడికి నిద్రలో వస్తుంది, రాదు. దేవుడు గాఢ నిద్రను యాకోబుకి కలుగచేసి ఆ కళలో ఒక నిచ్చెన కనపడేటట్టుగా చేశాడు. 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 28 ఆది కాండంలో ఒక నిచ్చెన ఆకాశాన్ని అంటుతూ ఒక నిచ్చెన, అదే నిచ్చెన భూమిని తాకుతుంది. దేవుడు ఒక నిచ్చెన, ఆ పైన దేవుడు, కింద యాకోబు తనతో పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. యాకోబు, నేను అబ్రహాము దేవుడను, నీ తాత దేవుడను. యాకోబు, నేను ఇస్సాకు దేవుడను, నీ తండ్రి దేవుడను. ఇప్పుడు నువ్వు
నా ఆశీర్వాదములు, నా యొక్క దీవెనలు స్వీకరిస్తే నేను నీ దేవుణ్ణి అవుతా, యాకోబు దేవుణ్ణి. దేవుని యొక్క ప్రవచనం, దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా వెళ్ళాలి? అబ్రహాముని పిలిచాడు, ఇస్సాకుకి మరలా యాకోబుకి ఆయన ద్వారా 12 గోత్రములు, యోధా జాతి వ్యాపించటం. యాకోబు ఎతకలేదు, ఇక్కడ దేవుడు వెతుకుతూ ఉన్నాడు యాకోబుని. తను తానుగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అలాగే సాక్షాత్కారము, ఈ మనుష్యావతారము ద్వారా దేవుడు మనందరినీ కూడా ఈ లోకానికి వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఎంతవరకు నీవు నేను ఈ యొక్క దేవుణ్ణి వెతుక్కుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ దివ్య బలి పూజలో ఈ నూతన సంవత్సరంలో తర్వాత యాకోబు చాలా విధాలుగా ఉంది. లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ మరి లాబాను కుమారులను లేయా రాహేలును వివాహం చేసుకుని మరలా అక్కడ కష్టాలు ఉన్నప్పుడు తిరిగి వచ్చినప్పుడు మరలా ఆయన యోరేపు రేవు దగ్గర కుస్తీ పడుతూ ఉన్నాడు దేవునితో. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను విడిచిపెట్టను. అరే విడిచిపెట్టు, నేను వెళ్ళాలి అంటున్నాడు దేవుడు, కానీ నేను విడవను అంటున్నాడు. కానీ బలమైనటువంటి ఆ తొంటి ఎముక మీద కొట్టాడు, వెనక్కి కొట్టాడు. ఆయన కుంటుకుంటూ కుస్తీ చేస్తున్నాడు యాకోబు. దేవుని ఎప్పుడైతే మర్చిపోతావో నీకు బలమైనటువంటి దాని మీద కొడతాడు దేవుడు. అది నీ ఐశ్వర్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, అందం కావచ్చు, చందము కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. దేవుని కంటే అధికముగా ప్రేమించటం దేవుని దూరముగా చేస్తూ ఉంటాయి. అక్కడ కొడతాడు నీకు బలమైనటువంటి దాని మీద, యాకోబుని కొట్టినట్టుగా. తర్వాత యాకోబు నడక మారింది, ప్రార్థన మారింది, యాకోబు పేరు మారింది. యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని చెప్పాడు దేవుడు నీ పేరు. ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కూడా అదేగా మారాలి. క్రీస్తు తనను తాను సాక్షాత్కరించుకుంటున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ, యాకోబు వలె నీ నడక మారాలి, నీ చూపు మారాలి, నీ మాట మారాలి, నీ ప్రార్థన మారాలి, నీ ఆరాధన విధానం మారాలి అని భగవంతుని అడుగుతూ నీ హృదయాన్ని అర్పించి దేవునికి, మణులు కాదు, మాణిక్యాలు కాదు, నీ హృదయాన్ని అర్పించు. భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయనకు కావాల్సింది నీ బంగారం కాదు, నీ పరిమళ ద్రవ్యాలు, సుగంధాలు కాదు, సాంబ్రాణి కాదు, హృదయం అనేటటువంటి నీ యొక్క హృదయం కావాలి. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు కదా, పాడుతున్నాడు, మనులెన్ని ఉన్నా మనలేవు నీవు, మాన్యాలెన్నున్నా కనరావు నీకు. మనులెన్ని ఉన్నా మనలేవు నీవు, మాన్యాలెన్నున్నా కనరావు నీకు. పలికిన నీ హృదయమే ఆ ప్రభునికి ఘనమని, పలికిన నీ హృదయమే ఆ ప్రభునికి ఘనమని. ప్రైజ్ ది లార్డ్. మన హృదయాన్ని అర్పిద్దాం. ఈ బాలయేసుని మనం కూడా సందర్శించుకుందాం. మన హృదయాలను విప్పి మన కుటుంబాలను అర్పించి, దేవా ఈ నూతన సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి, నా కుటుంబాన్ని దీవించి అని ప్రార్థన చేస్తూ యేసయ్య యొక్క జ్ఞానాన్ని, యేసయ్యని ఈ లోకంలో వెతుక్కుంటూ ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకున్నాం. అందరూ లేచి మన విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరులారా, బాలయేసును ఆరాధించుటకై దైవ ప్రేరణచే 3 రాజుల విచ్చేసిన సంఘటనను స్మరించుచు ఇక్కడ సమావేశమైన మనమందరము వారితో ఏకీభవించి బాలయేసుని పొగడి స్తుతించుచు వారిని ప్రార్థించుదము.
అందరూ ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు మా పరిశుద్ధ తండ్రి గారైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారును, మా ప్రియతమ పూల అంతోని పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులందరూ, గురువులను, దైవాంకితులను, ఉపదేశులను వారి దివ్య సేవలందు అధికముగా ఆశీర్వదించబడినట్లు వారందరినీ బాలయేసు దీవెనలతో నింపమని అందరూ ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థనను ఆలకించండి. దైవ పిలుపు కొరకు పవిత్ర శ్రీ సభలో యాజకుల పిలుపులు దినదినాభివృద్ధి చెందునట్లు బాలయేసుని సాక్షాత్కారము అన్యుల మనస్సులలో బలముగా నాటి పరివర్తన చెందినట్లు క్రైస్తవులందరూ భక్తి విశ్వాసముతో జీవించున్నట్లు మనవి చేయుచున్నాము. అందరూ ఓ బాలయేసువా మా ప్రార్థన ఆలకించండి. ఓ బాలయేసువా మా ప్రార్థనను ఆలకించండి. మనందరి ఉద్దేశాలు ప్రభుకి సమర్పణ చేసుకొని ప్రభు యొక్క సాక్షాత్కార పండుగ రోజున, దివ్య కారుణ్య పండుగ రోజున దీవించి అభిషేకముతో నింపుమని, మనల్ని కూడా ఆ ముగ్గురు జ్ఞానుల మాదిరి నక్షత్రము వలె మారి ఆ క్రీస్తుని ఇతరులకు అందించే కృపనివ్వమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ప్రియ దైవజనులారా, నేనును మీరు అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసమ సమర్పించి బల్యార్పణలను దయకరుణతో వీక్షింపుడు. ఇప్పుడు మేము బంగారమును, సాంబ్రాణి, సుగంధ ద్రవ్యములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచికములైన ఈ అప్పద్రాక్షరసములను నీకు అర్పించుచున్నాం.
వీటిని పవిత్రమనొచ్చు మమ్ము దీవింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వ మానవాళికి అతని వెలుగును ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమునకు అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావమును చేసెను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాం. ఈ విధమని మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతనగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను, ఈ పూజ పెట్టిస్తున్న కుటుంబములను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరి మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరం కలిసి భక్తితో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి తండ్రి అని ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించు నేను ప్రాప్తులము కాదు, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. కరిగిపోయాను దేవ నీ దివ్య ప్రసాదములు, కలిసిపోయాను దేవ నీ దివ్య కారుణ్యములు. కరిగిపోయాను దేవ నీ దివ్య సప్రసాదములో, కలసిపోయాను దేవ నీ దివ్య కారుణ్యములో. మురిసిపోయింది నా ఆత్మ నీరాకతో, మురిసిపోయింది నా ఆత్మ నీరాకతో. తనివి తీరింది
మనసు నీ సన్నిధిలో తనివి తీరింది, నా మనసు నీ సన్నిధిలో. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయా. యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయా. కరిగిపోయాను దేవా నీ దివ్య సంప్రసాదములు, కలసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. ఈ శుభదినం దివ్య కారుణ్య ఆదివారం రోజున మన కొరకు ప్రార్థించ పూజ అర్పించ వచ్చిన ఫాదర్ ఆండ్రూ గారికి సెయింట్ జాన్స్ సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క చక్కని చిక్కని ప్రసంగం ద్వారా మనల్ని ఉత్తేజపరిచినందులకు కృతజ్ఞతగా చప్పలతో అప్పుడు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ నల్ల విజయ్ కుమార్, మేమిద్దరము సుమారు 40 ఏళ్ళ తర్వాత కలుస్తున్నాం. క్లాస్మేట్స్ మేమిద్దరము, 40 ఏళ్ళు అయింది కలుసుకొని, చాలా మారిపోయాం ఇద్దరం. సో ఈరోజు వారు పెరు దేశంలో సౌత్ ఆఫ్రికాలో సేవ చేస్తూ ఉన్నారు. సెలవులు ఇక్కడికి వచ్చారు. సో వారు కూడా మన కొరకు ప్రార్థించినందులకు కొందరు సమర్పణ చేస్తూ వందనలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ దివ్యవాణి టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న ఏరువ ప్రేమ్, ప్రసన్న, నవీన్, దివ్యబాల, ప్రియ రాయపురెడ్డి వారి కుటుంబములకు బిడ్డను దీవించి అభిషేకం నింపుమని హృదయకూర నెరవేర్చమని వేడుకుంటూ గట్టిగా అభినందన తెలియజేసుకుందాం. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగులో అన్ని వేళలయందు అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణములు సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుముగాక. నిజమైన అభిమానముతో నిన్ను పూజించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. దైవ ఆశీస్సుల కొరకు మీ శిరములను వంచండి. సర్వేశ్వరుడు మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరము గల ప్రభువును తన దయానుగ్రహములను ఆశీస్సులను మీపై కుమ్మరించి మీ హృదయములను విశ్వాసమును నమ్మక ప్రేమతో బలపరుచునుగాక. ఆమేన్. క్రీస్తు తన సాక్షాత్కారము ద్వారా అంధకారములో ప్రకాశించు జ్యోతిగా ఈనాడు ఈ లోకములో ప్రత్యక్షమాయెను. అతనిని నమ్మికతోనూ అనుసరించుచున్న మిమ్ము కూడా దేవుడు మీ సహోదరుల కొరకు కాంతివంతమైన దీపికలుగా రూపొందించునుగాక. ఆమేన్. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలసిన ప్రభువైన క్రీస్తుని కనుగొని ఎంతో ఆనందించి అదేవిధంగా మీ జీవిత యాత్రలు ముగిసిన తరువాత మీరు కూడా ఆ ప్రభుని కనుగొందురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో విశ్వాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది. హృదయం నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, అంతా నీవుంటే వేరే ధ్యాసకు తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధన నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా, ఆరాధనా నా ప్రాణ యేసువా. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవుంటే వేరే ధ్యాసకు త్రోవేది. నీవుంటే వేరే వ్యక్తికి చోటేది,